జాతీయ మహిళా మండలి వారు చేపట్టిన కార్యక్రమం ఖమ్మం పట్టణంలో 27వ డివిజన్లో దందమూడి గిరిజ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నరాల సత్యనారాయణ 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డా నాగేష్, సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులు, అన్ని వర్గాల మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ శక్తి జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం మహిళలను అన్ని విధాలా ఆదుకోవాలని, పేద కుటుంబాలను వారికి ఉన్న సమస్యలను తీర్చడానికి ముందుండి పనిచేస్తుందని, ఖమ్మం నగరంలో సుమారు 400 మంది సభ్యులు పనిచేస్తున్నారని, మహిళల పట్ల ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడానికి వారు ముందుంటారని, ఈ సఖీ జాతీయ మహిళా మండలి సుమారు 29 రాష్ట్రాల్లో పనిచేస్తుందని, ఇతర దేశాల్లో సైతం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపును పొందుతూ ఉందని కొనియాడారు. చాలా మంది మహిళలకు అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. గృహాల నుంచి మొట్టమొదటికి వచ్చిన మహిళలు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే చాలా మంది కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటకు దండమూడి గిరిజ గారు మహిళా సంఘ సఖీ అంతర్జాతీయ సఖీ మహిళా మండలి మన చైర్మన్ గారు సత్యనారాయణ గారు నాకు ఈ సఖీ ప్రోగ్రామ్ది మొత్తం కూడా వారి ద్వారాగానే నేను ఈ రోజున ఇలా మీటింగ్ అవి ఏర్పాటు చేశాము. ఈ మీటింగ్లో వారు నాకు నేషనల్ కో కన్వీనర్గా పదవి ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా తోటి మహిళా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారములు. నాకు ఈ పదవి బాధ్యత అప్పచెప్పినందుకు నేను శిరస వంచి ఒక పేరు కూడా రానివ్వకుండా మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా, ఎక్కడైనా కానీ ఉన్నా అక్కడ మా సఖీ మహిళా సంఘం అంతా కూడా మేము పరిష్కరించగలగమని హామీ ఇస్తున్నాము. మేము సార్ ద్వారాగానే మేము ఈ ప్రోగ్రామ్నైనా ఏ పని అయినా ఏదైనా చేయగలుగుతామని నేను మాటిస్తున్నాను. వృద్ధులకి కానీ, అనారోగ్య పరంగా ఉన్న వాళ్ళకి కానీ, అనాథ పిల్లలకు కానీ, ఎక్కడైనా స్త్రీల పైన కానీ, చిన్నపిల్లల పైన కానీ అఘాయిత్యాలు జరిగినప్పటికీ కూడా దాన్ని మేము ఖండిస్తామని ఈ రోజున మేము మాటిస్తున్నాము. ఈ సఖీ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా కార్పొరేటర్ దొడ్డా నాగేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండి, నా పేరు అనుష. మా 27వ డివిజన్ నుంచి గిరిజా మేడం గారు మమ్మల్ని ఇక్కడికి ఈ ప్రోగ్రాంకి పిలవడం జరిగింది. ఇక్కడికి సత్యనారాయణ గారు సఖీ చైర్మన్ గారు హాజరు కావడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే ఆడవాళ్ళకి అసలు మన సమస్యలు ఏంటి ముందుగా అన్నది ఇక్కడ చూడడం జరిగిందనమాట. అది చూడగానే మాకు ఎలా అంటే మేము కూడా ఇందులో పాల్గొంటే బాగుండు, మమ్మల్ని కూడా ఎవరైనా జాయిన్ చేసుకుంటే బాగు అనుకున్నాం. కానీ ఇలాంటి అవకాశం ఆంటీ గారి ద్వారా మాకు లభించింది. అదేవిధంగా ఆంటీ గారు ఇదే కాకుండా చాలా సంస్థలలో కూడా చేయడం జరుగుతుందన్నమాట. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ చాలా సందర్భాలలో కూడా మమ్మల్ని పిలవడం, ఎక్కడైనా ఆపద జరిగినా కానీ మాకంటూ ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత తీసుకురావాలి అన్న పట్టుదలతోని ఇక్కడికి పిలవడం జరిగిందనమాట. దాని ద్వారా ఇవాళ మేము 10 మందికి పరిచయం కావడం ఆంటీ ద్వారా. ఇంకా ఇలాంటి సంస్థలు, ఇలాంటి సేవలు చాలా మా ద్వారా జరగాలి. మాలాగా ఇంకొక 10 మంది కూడా ఈ సఖీ సంస్థలో చేరాలి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా మేము ఇట్లా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ సఖీ సంస్థకి అభినందనలు తెలియజేస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు చెరుకునేడి నాగమణి అండి. నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి. నేను ఈ సఖీలో జాయిన్ అవటానికి కారణం మెయిన్ ఈ కనగంటి నాగమణి అక్క అండి. తర్వాత ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు. నేను ఎప్పుడు కూడా అసలు బయటికి వచ్చేదాన్ని కాదండి. అసలు నాకు బయట అంటే కూడా ఏదో తెలియదు. కానీ ఈరోజు నేను ఇవాళ బయటకు వచ్చి అందరి ఇళ్ళకి వెళ్ళి ఇప్పటికీ నరాల సత్యనారాయణ గారి 46 కుటుంబాలకి ఎంతో హెల్ప్ చేశారు. తిండి, ఉండే ఇల్లు, కట్టే బట్ట, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వాళ్ళకి ఎంతో మందికి కూడా సత్యనారాయణ గారు హెల్ప్ చేశారు. కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ బాధలు చూసి కూడా నేను ఇంటికి వచ్చి కూడా నేను ఎంతో చాలా ఏడ్చాను. కానీ నేను ఎవరికి నేను చెప్పుకోలేదు. కానీ అలా మమ్మల్ని ముందుంచి అన్నయ్య నరాల సత్యనారాయణ గారు అనుకోండి మమ్మల్ని ఈ సఖీ జాతీయ మహిళా మండలిని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలండి. ఇంకా ఎంతో ముందుకి వెళ్ళాలని ఈ సఖీ జాతీయ మహిళా మండలంలో, రాష్ట్రంలో, ఇంకా దేశంలో, మన నేషనల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ అన్నయ్య వెంటే ఉండి మేము కూడా ఉండి ఆయనకి ఒక సైన్యం లాగా, ఒక సఖీ జాతీయ మహిళా మండలి ఒక సైన్యం లాగా ఆయనకి అండగా ఉంటూ అన్నయ్య గారు మాకు అండగా ఉంటే మేము ఇంకా ముందుకు నడపాలని ఈ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున నేషనల్
మన ఫౌండర్ అండ్ చైర్మన్ అన్నయ్య గారికి ధన్యవాదాలండి. సమావేశం ఈరోజు ఖమ్మంలో 27వ డివిజన్లో గిరిజ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. మరి పెద్ద ఎత్తున గిరిజ గారు మహిళలను ఈ 27వ డివిజన్లో పిలిపించడం జరిగింది. మరి సఖీ జాతీయ మహిళా మండలి విద్యా వైద్య ఆరోగ్యపరంగా చేసే సేవలను ఇక్కడ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు 27వ డివిజన్లో 100 మంది మహిళల దాకా ఈరోజు హాజరు కావడం జరిగింది. ఇప్పటికే సఖీ జాతీయ మహిళా మండలి 86 కుటుంబాలకు సేవలు చేశాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో, ఎవరైతే తినే తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేక దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారో ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా 29 రాష్ట్రాలలో సఖీ జాతీయ మహిళా మండలిని ఏర్పాటు చేశాం. అమెరికాలో కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది. అంటే సఖీ జాతీయ మహిళా మండలి 29 రాష్ట్రాలలో పేదవాళ్ళకి సహాయం చేసే దిశగా, నిరుపేదలకు సహాయం చేసే దిశగా, అదేవిధంగా అనాథ శరణాలయాలకు సేవ చేసే దిశగా, వృద్ధాశ్రమాలకు సేవ చేసే దిశగా ముందడుగులు వేస్తూ ఉన్నది. మహిళలకు ఏ సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వారిని ఆదుకుంటూ సఖీ జాతీయ మహిళా మండలి ఒక దిక్సూచిగా ముందుకు పోతూ ఉన్నది. మరి మన ఖమ్మం టౌన్లోనే 400 మంది మహిళలు ఈరోజు సఖీ జాతీయ మహిళా మండలిలో కొనసాగుతున్నారంటే సఖీ జాతీయ మహిళా మండలి చేసినటువంటి సేవలను గుర్తించి అనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఖమ్మం జిల్లాలో సోదరీమణులు నా వెంట నిలబడి నన్ను ప్రోత్సహించబట్టే ఈరోజు 29 రాష్ట్రాలలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దిగ్విజయంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో మహిళలకు ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా సఖీ పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తుంది. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోకుండా ముందుకు పోతున్నాం. ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తే వాళ్ళకు సహాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్లకు గుర్తిస్తే వాళ్ళను హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే భవిష్యత్తు తరాలకు సఖీ జాతీయ మహిళా మండలి అనేది ఆదర్శంగా ఉండాలి. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మహిళలకు పటిష్టమైన చట్టాలు తెచ్చే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి పోరాటం చేస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాం.